నమస్కారం అండి, నమస్కారములు. ఓం సత్యమం అండి. కమాన్ ఇండియన్ కమాండ్ సాబ్. ఓం సత్యమం అండి. ఈ స్వర్గంలో ఉన్న మాటలు మనిషితో అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనమందరితో మాట్లాడుతుంది. అది ఏ విధంగా మాట్లాడుతుందంటే, మనకు ఒకప్పుడు ఈ హిందుస్థాన్కి రాజులు రాణీలు పరిపాలించేవారు కదండి, అవునా కదండి. అయితే అందులో కమాల్ వచనాలు అంటే టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, ఒకరికొకరికి అంటే ఆ మాట మీద నిలబడేవారు, అవును కదండి. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు మన హిందుస్థాన్లో రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు కదా, వాళ్ళకి భార్యలు ఉన్నారు, కాకపోతే దూరం పెట్టేసి పరిపాలిస్తున్నారు. ఎందుకని చెప్పండి. అంటే రాజకీయం అక్కడ జరుగుతుంది. కలిసి ఉంటే వెనక నుండి వెండిపోటు పొడుస్తారనమాట ఈ రాజకీయ నాయకులు. వాళ్ళే ఆ కుటుంబంలో ఫ్యామిలీకి పట్టుకొని, అందుకని వాళ్ళు దూరం పెడుతున్నారు. ఇది కమాలమైన స్వర్గంలో ఉన్న మాటలండి. నా నిజ జీవితంలో కూడా నా వెనక నా భార్య నా పిల్లలకు పట్టుకుని కూడా రాజకీయాలు చేశారు. అది నాకు తెలుసు. కాకపోతే అది నాకు సంఘర్షణ సంవాదం మంత్రంగా మాటలండి నా కోసం అనేది. మీరు ఏ విధంగా ఈ కామన్ ఇండియన్ మీద రాజకీయం చేయండి, అది దేవుని తాలుగా పువ్వులే, అది నాకు ఆశీర్వాదమే. ఎందుకంటే దేవుడు నన్ను ముందునే జన్మింపజేశాడు. ఒడిశా పూరి పెంటకోట సింహాద్రి అప్పన్న మందిరంలో చక్రతీర్థ రోడ్డు అంటే మీతో సంఘర్షణ సంవాదం అంతరంగా మాట్లాడటానికని. దేవుడి చమత్కారం చూడండి. అంటే ఈ కమాలమైన స్వర్గంలో ఉన్న మాటలు ఏంటంటే, నా 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 కుటుంబాన్ని నేను చూడట్లేదు అంటే కాదు, చూస్తున్నాను. కాకపోతే అందులో గుమరా అయింది అక్కడ. కాకపోతే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు అంతా ఒకటిగా ఉంటుంది కదండి. ఓం సత్యమం. సంఘర్షణ చేయండి, సంవాదం ఆడండి, అంతరంగా మాట్లాడండి. ఓకే. ఓం సత్యం.